కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు కాకా? నా పేరు అజీజ్. అజీజ్, ఏం చేస్తుంటావు? ఉల్లిగడ్డ బేరం చేస్తా. ఉల్లిగడ్డ బేరం. ఆ. ఎట్లుంది దందా? దందాలు లేవు, వచ్చింది కదా ఇప్పుడు. ఎవరు? ఇప్పుడు వచ్చిన ఆయన పేరు ఏం పేరు? రేవంత్ రెడ్డి. వచ్చి నుంచి బరకాసా అయిపోయింది. తెలుసా? ఎవరు తెలుసా? ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు రేవంత్ రెడ్డి? ఎవరు? సీఎం. రైట్, ఓకే. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉంది. ఇంతకుముందు గోపీనాథ్ ఉండే, చనిపోయిండు. సో మరి ఎట్లా మరి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? గోపీనాథ్ వస్తాడు. గోపీనాథేనా? ఎందుకు? ఆయన మంచి చేసిండు అప్ప, అంతా మంచి చేసిండు. అంతా అందరికి మంచిగా చూసుకుంటూ వచ్చిండు. ఎప్పుడు ఆడికంటే ఆడికి వచ్చిండు. కుక్క కరుస్తే కూడా దవాఖానకు తీసుకుపోయిండు ఆయన. అందరికి మంచి చేసిండు ఆయన. ఏ ఏరియా కిందకి వస్తుంది ఇది? ఇది కోసా శ్రీరామ్ నగర్. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది? ఏమైనా పనులు జరిగినాయా? ఏం జరగలేదు. ఇస్తా అని ఏమి ఇంకేమి ఇస్తాను. సీఎం ఏం లేదు. పథకాలు ఏమందట్లేవా? ఏమందలేదు. కరెంట్ ఏజ్ ఎంత ఉంటుంది నీకు? నాకు 60 ఉంటుంది. పెన్షన్ వస్తుందా మరి? రాదు, పింఛన్ రాదు. ఈయన అసలు ఇచ్చేటోళ్ళకి అయ్యకొచ్చి నీకేమి ఇస్తాడు? మళ్ళా రైతు బంధు లేదా ఏం లేదు. వచ్చి నుంచి ఒకసారి వేసేది కథం బంధు. ప్రభుత్వం నుండి ఏం పథకాలు అందట్లే? ఏం అందకు వచ్చినాయి, మొత్తం బర్ఖాస్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తాను, తెలుసా? తెలుసు. ఇక ఎవరు వస్తారో ఎవరు లేవు కానీ అది మైనా మంచిగా చేసిండు అప్ప. గోపీనాథ్ అంతా మంచిగా చేసిండు. చేస్తున్నా కానీ ఓట్లకి అన్ని ఆయనకే వస్తాయి. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ మొత్తం అప్పులు చేసేసిండు, మేము ప్రజాపాలన అందిస్తున్నాం అంటాడు. సో మరి కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. అంతా ఇచ్చిండు ఆయన, అన్ని మంచిగా చేసిండు. అంతే. అప్పులు చేసినట్టుగా కేసీఆర్ ఏడా అప్పులు చేసిండు? వీళ్ళు చెప్తున్నారు అప్పులు చేసారని, ఆయన చెప్పలే కదా. అంతా మంచి చేసిండు. టైంకు పైసలు అందించిండు ఆయన రైతు. కేసీఆర్ అందట్లేదు. సన్నబియ్యం ఇస్తున్నాడు. సన్నబియ్యం ఇప్పుడు ఇస్తున్నాడు. వస్తున్నాయి. ఈ రేషన్ కార్డులు వస్తున్నాయా? రేషన్ కార్డులు రాలేదు మాకు కూడా. రాలేదు, పిల్లలకు రాలేదు. పిల్లగాడు ఇప్పటిదాకా మొత్తం చేసేసిండు. రేషన్ కార్డులకి తీసేసిండు. ఇప్పటిదాకా రాలేదు రేషన్ కార్డు. పోటీ ఎట్లా ఉండొచ్చే మరి? అంటే 3 పార్టీల మధ్యలో ఉంటుందా, ఇద్దరి మధ్యలో ఉంటుందా? ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఈ నవీన్ కుమార్, ఈ గోపీనాథ్ ఇద్దరు మధ్య. గెలుపు మాత్రం అంతే. ఈయన రావాలి, మంచి చేసిండు కదా, ఈయన రావాలి. ఎట్లా అయితే తెలియదు కానీ గోపీనాథ్ అయితే గెలుస్తారు.